అహింస ద్వారా సాధించలేంది ఏదీ లేదన్న గొప్ప సందేశం ఇచ్చిన మహానుభావుడు గాంధీజీ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశానికే కాకుండా ప్రపంచానికి శాంతి మార్గం నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాగే మాజీ మంత్రి జోగు రామన్న గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క వేదికకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం. అక్టోబర్ 2వ తేదీ ప్రపంచానికే ఇది గొప్ప స్ఫూర్తినిచ్చేటటువంటి తేదీ. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహాత్ముడి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, మళ్ళీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దసరా కూడా కలిసి రావడం, ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఆ యొక్క మహానుభావుడు ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇంత గొప్పగా స్వతంత్రం సాధించిన తర్వాత ఈరోజు దాదాపు 77-78 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా ఈ దేశం సుభిక్షంగా, శాంతి కాముకులుగా ఇంత గొప్ప అభివృద్ధి సాధించుకున్నామంటే ఆ రోజు గాంధీ మహాత్ముడి యొక్క బోధనలు, ఆయన యొక్క శాంతి మార్గం. ప్రపంచంలో అనేక దేశాలు ఈరోజు దేశ ప్రజలందరికీ మహాత్మా గాంధీ భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన ఆంగ్లేయుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఆంగ్లేయులతో దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహాయోధుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. కాబట్టి ఇలా మహాత్మా గాంధీ గారు నమ్ముకున్నది ఒకటే, సత్యం. మరి ఇలా సత్యం అహింస మార్గాన్ని ఎంచుకొని అనేక సత్యాగ్రహాలు చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఇలా సత్యాన్ని నమ్ముకొని సత్యంతో, అహింసతోటే ఏదైనా సాధించచ్చని చెప్పి రుజువు చేసినటువంటి వ్యక్తి మనకు మరి ఇలా మార్గం చూసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అందుకొరకే మనం